గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ 6:30 అయింది టైము. జస్ట్ ఇప్పుడే లేచాను. ఫ్రెష్ అప్ అవ్వాలి. పూజ స్టార్ట్ అవుతుంది అనమాట. 7:30కి అంతా రెడీగా ఉండమని చెప్పారు. ప్రదీప్ స్వామి కూడా ఒక 15-20 మినిట్స్లో మోస్ట్లీ రావచ్చు. దర్శన్ ఇంకా లేవలేదండి, పడుకున్నాడు అనమాట. తను ఫస్ట్ నువ్వు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ తర్వాత తను లేకున్నాడు. నాదే కదా అమ్మాయిలు ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి. దట్స్ మై స్లీపీ ఫేస్. మార్నింగ్ ఇంకా సరిగ్గా ఇంట్రో ఇవ్వడానికి కూడా అవ్వలేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మార్నింగ్ హడావిడిలో ఉన్నాము. యాక్చువల్గా ఏమైందంటే, మీరు ముందు వ్లాగ్ చూసింటే ఈ శారీ ముందే ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకున్నాను కదా, ఎందుకో సరిగ్గా రావట్లేదు అనమాట. శారీ కూడా ఓకేష్గా వచ్చింది అండ్ నా బ్లౌజ్ కూడా ప్రాపర్గా ఫిట్ అవ్వలేదు. ఫ్రంట్లో నెక్ లైన్ ఎందుకో చాలా పైకి ఉంది అండ్ హ్యాండ్స్ కూడా నేను ప్రిఫర్ చేసేదానికంటే కొంచెం లెంత్ పైకి ఉందనమాట. అటు ఇటు కాకుండా ఉంది. నాకు బేసిక్గా ఓకే అనిపించింది అనమాట. సో ఐ ఫెల్ లిటిల్ అన్కంఫర్టబుల్ ఇక్కడ. సో జ్యువెలరీ అంతా పెట్టేసుకుంటే సెట్ అవుతుంది అని చెప్పేసి జ్యువెలరీ వేసుకున్నాను. సో వడ్డానము అండ్ ఇవి గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో అంతా నేను రితీ జ్యువెలరీ నుండి తీసుకున్నాను అనమాట. అండ్ వడ్డానం డీటెయిల్స్ అడిగారు. సో యాక్చువల్లీ పెళ్లి టైం నుండి అడిగారు అనమాట, గోల్డ్ కలెక్షన్ అని చెప్పేసి. సో నేను పెళ్లి టైంలోనే ఆల్మోస్ట్ గోల్డ్ అండ్ డైమండ్ ఏది ఉందో అది ఆల్మోస్ట్ వాడాను అనమాట. ఇంకొంచెం అడిషనల్గా మిడిల్లో తీసుకునేవి ఉన్నాయి. అవి కూడా ఇంకా వ్లాగ్స్లో చూపిస్తున్నాను కదా, దాన్ని ఇంకా సపరేట్గా ఎందుకు చూపించడం అని చెప్పేసి చూపించలేదన్నమాట. అండ్ వడ్డానం వచ్చేసి 255 grams అలా ఉంది. అష్టలక్ష్మిది. సో కింద పర్ల్ డ్రాప్స్ వచ్చాయన్నమాట. సో దాన్ని సపరేట్గా ఎప్పుడైనా చూపిస్తాను క్లోజప్లో. అండ్ శారీ డీటెయిల్స్ ఐశ్వర్య శారీస్లో తీసుకున్నాం. స్పెసిఫికలీ అదే శారీ నేను ఈరోజు ఎందుకు వేసుకున్నానంటే, అది మనము వరలక్ష్మి వ్రతానికి మీరు గుర్తున్నట్టయితే అమ్మవారికి వేసిన శారీ అనమాట. సో ఈరోజు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొద్దిసేపు వేసుకున్నాను అనమాట. సో మమ్మీ కూడా ఓకే జ్యువెలరీతో ఫిక్స్ అయిపోయిందిలే, ఇంకా బాగానే ఉంది అనుకున్నాము. బట్ చెప్పాను కదా, ఐ వాజ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్. కొద్దిసేపు తర్వాత చేంజ్ చేసుకున్నానులేండి. అదొక 15 minutes బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంది. అండ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రదీప్ స్వామి వచ్చారు. అండ్ లాస్ట్ వ్లాగ్లో మనకు 2-3 అడిగారనమాట, డీటెయిల్స్ ఇవ్వండి పూజ చేసిన వాళ్ళవి అని చెప్పేసి. ప్రదీప్ స్వామిని చేశారు. నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను అనమాట. మీరు కావాలంటే కాల్ చేయొచ్చు. మేము చేసింది అరుణపారాయణము. సో దాంతోపాటు ఇంకా 2-3 పూజలు చేసామన్నమాట. మాకు పెళ్ళై 1 year అయింది కదా. సో ఇంట్లో అంత పీస్ఫుల్గా ఉండడానికి అట్లా కొన్ని పూజలు చెప్తే చేసాము. అంతా బాగుంది. సో జస్ట్ ఫర్ ద పాజిటివిటీ అంతే. వాళ్ళు చాలా బాగా చేస్తారండి. బట్ యూ హ్యావ్ టు బీ లిటిల్ పేషెంట్. ఎందుకంటే పూజలో ఉన్నప్పుడు కాల్స్ లిఫ్ట్ చేయరనమాట. అదొక్కటే అంతే. అండ్ ఇక్కడ హోమానికి మా పెద్దమ్మ, అది పూర్ణావతి అంటారు కదా, దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. అందరు రెడీ అయిపోయారండి. అమ్మమ్మ కూడా వచ్చేసినారు. అండ్ దాంతోపాటు ఈరోజు అత్తయ్య బర్త్డే. సో లాస్ట్ వరకు చూడండి. అత్తయ్య అంటే డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట, వాళ్ళ బర్త్డే. అండ్ 2 ఒకటే రోజు. నిన్న చూసుకుంటే మనకు పిన్ని వాళ్ళ యానివర్సరీ ఉండింది అండ్ ఈరోజు అయితే అత్తయ్య బర్త్డే ఉండింది. సో ఇక్కడ మమ్మీ ఇంకా హోమం దగ్గర వేసే ముగ్గు అంతా రెడీ చేస్తున్నారు. సో ముగ్గుల్లో మా వాళ్ళు ఎవరు ఎక్స్పర్ట్లు కాదండి. సో ఫస్ట్ నుండి కూడా మమ్మీకి ముగ్గులు అంతేం రావంట. చిన్నప్పుడు బాగా వేస్తా ఉంటే ముందు నోట్ చేసుకుంటా ఉండంట, ఇప్పుడు మర్చిపోయినారు. సో జస్ట్ అట్లా వేస్తున్నారనమాట. నాకైతే అది కూడా రాదులేండి. श्रीरामी इंद्रायत्वोजस्पटभोजन श्रीरामी इंद्रायत्वापयस्वते पयन स्वत्तग् श्रीरामी इंद्रायस्वा आयुष्मंदग् श्रीरामी तेजोसी तत्ते प्रयच्छ्वामि तेजस्वदस्तु मे मुखं तेजस्वच्छिरो अस्तु मे ओजस्वान् विश्वतः प्रत्यङ्ग ओजसा सम्प्रप
ददातु न इन्द्रक्षमन्तं चित्रं ग्रामीं संग्रोभाय महाहस्ते दक्षिणेन स्वाहा विद्माहित्वा आर्तवटोर्मिन् कविदे अस्नं तवेमानं तवेमात्रणवो स्वाहा नमत्ता सूरदेवा नमत्ता आसीत्सन्तं तं धीमं नगां वारयन्ते स्वाहा येतोन्विन्द्रं स्तवामेष आनं वस्वस्वराजं नरादसामर्दिशन्न स्वाहा प्रस्तो शुतपगायस वत्सा मगीयमानम् अभिराधसा जुगुरतु स्वाहा अनो भरदक्षिणेनाभिसव्येन प्रमृषा इन्द्रमानो वसो निर्भाक स्वाहा उपक्रमस्वा वरदशता दृष्णो जनानाम् अदा చెప్పాను కదా సారీకి ఒక చిన్న స్టోరీ ఉందని చెప్పేసి. అదేంటంటే 15 minutes బ్రేక్ ఇచ్చారనమాట హోమం స్టార్ట్ అయ్యే కంటే ముందు. ఎవరికన్నా ఏమైనా పాలు కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పేసి, బికాజ్ మార్నింగ్ అంతా ఉపవాసం ఉండాలి కదా అందుకు. సో ఆ టైంలో పిన్ని ఏం చేసిందంటే, నేను చెప్పాను అనమాట ఇట్లా నాకు కంఫర్టబుల్గా లేదు అని చెప్తే, ఓకే నా దగ్గర ఉండే కొత్త శారీస్ అన్ని తీసుకొస్తాను, దాంట్లోకి ఇంకా నీకు ఏది మ్యాచ్ అయితే అది వేసేసుకో అని చెప్పారు. సో పిన్ని దగ్గర ఉండే కొత్త శారీ వాటిలో 4 తీసుకొచ్చింది అనమాట. నాకు ఇది బాగా నచ్చింటే ఇంక ఇది వేసేసుకున్నాను అనమాట నేను. నాకైతే ఇది చాలా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇది నేనే తీసేసుకున్నాను అండి శారీ కూడా. అండ్ దర్శన్కి కూడా బాగా కనిపిస్తుంది, చాలా సాఫ్ట్ ఉంది. ఎస్పెషలీ పూజలప్పుడు మనకు పట్టు శారీ వేసుకున్నాము అనే దానికంటే కంఫర్టబుల్గా ఉండే శారీ వేసుకుంటే ఇంకా బెటర్ అని నాకు అర్థమైంది. బికాజ్ కంఫర్టబుల్గా లేకపోతే ఎక్కువసేపు పూజ చేయలేం కాబట్టి కంఫర్ట్ కమ్స్ ఫస్ట్. సో పూజ ఒక 30 minutes లేట్గా స్టార్ట్ అయినా అనుకున్న టైంకి అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. రిలేటివ్స్ కూడా వస్తున్నారు, ఇంకా అందరినీ పిలిచాము. ఒక 40 members వరకు వస్తున్నారనమాట. సో పూజ చేసినప్పుడు మనం అట్లనే భోజనాలు పెట్టిస్తే మంచిది అని చెప్పేసి. అండ్ తాతయ్య అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఉండేది ఊర్లో కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట రావడానికి, బట్ ఇట్స్ టోటలీ ఫైన్. అండ్ ఎంతమంది అవ్వ తాత వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు, ఎస్పెషలీ వాళ్ళు ఒక 2 రోజులు ఇక్కడ ఏం వర్క్ లేకుండా పర్లేదు ఉండండి రెస్ట్ తీసుకొని వెళ్ళండి అన్నా కూడా వెళ్ళరనమాట. మా తాతయ్య అమ్మమ్మ కూడా అంతే, వస్తారు ఒకటే రోజులోనే రిటర్న్ వెళ్ళిపోతారండి. ఏమన్నా వర్క్ ఉంటే ఓకే, లేదంటే ఏదైనా హాస్పిటల్లో చూపించుకోవాలి అంటే ఉంటారు తప్పించి, ఏదో రెస్ట్ తీసుకోవడానికి ఒక 3-4 రోజులు ఉండండి అని చెప్పినా కూడా ఉండరనమాట వాళ్ళు. మరి విలేజ్లో ఏమైనా వర్క్ ఉంటుందా అంటే అక్కడ కూడా ఫ్రీగా ఉండేది, ఇక్కడ కూడా ఫ్రీగా ఉండేదే, ఉండొచ్చు కదా అంటే ఉండరనమాట. మేబీ అది వాళ్ళ కంఫర్ట్ లెవెల్ అనుకుంటా, బికాజ్ ఊర్లో చాలా పీస్ఫుల్గా ఉంటుందనో లేదంటే అక్కడికి వెళ్తే టైంపాస్ అవుతుందనో ఏమో తెలియదు. కానీ లేదు ఇక్కడ మాకు టైంపాస్ అవ్వదు, మేము వెళ్ళిపోతామని చెప్పేసి అదే రోజే వెళ్ళిపోతాం అనమాట. సో యా పూజ అంతా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు ఈ వ్లాగ్ మోస్ట్లీ న్యూ ఇయర్ ఫస్ట్ వ్లాగ్ అనుకుంటాను ఇది. మనకు మంచి పూజ పాజిటివిటీతో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. హోప్ఫుల్లీ మీకు ఈ ఇయర్ అంతా చాలా చాలా మంచిగా పాజిటివ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ ఏవైనా పెండింగ్ పనులు మీకు 2023లో జరగకపోయినా అది ఈ ఇయర్ పక్కా అవ్వాలి అనే కోరుకుంటున్నాను అనమాట. స్టే హ్యాపీ. ఏదేమైనా
సో లైఫ్లో అప్ అండ్ డౌన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళండి, ఓకేనా? సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ యా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది బికాజ్ న్యూ ఇయర్లో మన కొత్త వ్లాగ్, అది ఫస్ట్ వ్లాగ్ ఈ పూజతోనే స్టార్ట్ అయింది. సో దట్స్ ఎ పాజిటివ్ సైన్ కదా. విత్ దట్ మనకి 2 days పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అంతా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరిగిపోయింది అనమాట, ఆన్ టైమ్. అండ్ దాంతోపాటు వీడియోస్ 2 days నుండి షూట్ చేసింది మొత్తం డాలీనే అండి. లాస్ట్ వీడియోలో క్రెడిట్స్ ఇవ్వలేదని చెప్పేసి చాలా ఫీల్ అయిందనమాట. సో దిస్ వీడియో అండ్ నిన్నటి వీడియో 2 షూట్ చేసింది కంప్లీట్లీ డాలీ, కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు డాలీ ఇక్కడ. అండ్ యా, సక్సెస్ఫుల్లీ డన్ విత్ పూజ అండి. అండ్ మనతో పాటు డాలీ కూడా బెంగళూరుకి వస్తూ ఉంది. నెక్స్ట్ వ్లాగ్స్ అలాగే చూస్తూ ఉండండి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కమింగ్. అండ్ 2024లో మీరు కొన్ని ఛాలెంజెస్ ఏమైనా చూద్దాం అనుకుంటున్నారా? ఏమైనా క్యూట్ ఫన్ ఛాలెంజెస్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో చెప్పండి నాకు, ఓకే? గైస్ ఫైనలీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నైట్ 8 o'clock అట్లా ప్రదీప్ స్వామి ఇంకోసారి వస్తా అన్నారనమాట. అవి కంప్లీట్ చేసేస్తే అక్కడితో సక్సెస్ఫుల్గా అయిపోతుంది. అండ్ ఈ రోజు అత్తయ్య బర్త్డే. అత్తయ్య అంటే దర్శన్ వాళ్ళ మమ్మీ బర్త్డే కాదు, వీళ్ళిద్దరు ఏందో అండి, వీళ్ళిద్దరు మామూలే లేండి. నాకు చూసి అలవాటు అయిపోయింది అనమాట. ఏమనంటే నా కూతురుతో నేను ఆడుకుంటా అంటాడు దర్శన్. అయితే డాలీని దత్తపుత్రిక అంట డాలీ. సో అత్తయ్య బర్త్డే అనమాట. అత్తయ్య అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట. మీరు చూసుంటారు చాలా బ్లాగ్స్ లో ఆల్రెడీ. సో తన బర్త్డే కాబట్టి ఇక్కడే సింపుల్ గా సెలబ్రేట్ చేద్దాము అనుకుంటున్నాం. బికాస్ ఈరోజు ఫెస్టివల్ ఉండడం వల్ల ఇంకా బయట ఎక్కడ సెలబ్రేట్ చేయడానికి కూడా అవ్వదు అనమాట. వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు. కాకపోతే ఇంట్లో ఫుల్ హౌస్ఫుల్ కదా, అందుకే పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. కొంచెం ఫ్రెష్ తీసుకొని వస్తామని చెప్పేసి. పిన్ని కూడా వస్తుంది ఈవినింగ్ కి. అండ్ దర్శను, హౌ డు యూ ఫీల్? మొత్తానికి పూజలు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకు అట్లా? ఓకే, ఇది నిన్నటిదండి, నిన్నటి ఎఫెక్ట్ అనమాట. 107 అదేంది సాష్టాంగ నమస్కారాలు. ఇంకోసారి చేస్తావా? ఇంకో రౌండ్. లెగ్స్ మీద ప్రెషర్ వేసేసినావు దర్శన్ నువ్వు చాలా, అందుకే అట్లా అయింది. ఏమైందంటే లేసే టైంలో ఇది నేను ఇది ఏంటి స్లైడ్ లాగా చేసేసిన కదా, అది కొంచెం రబ్ అయింది, అందుకే అట్లా అయింది. ఇంకా బ్యాక్ కొంచెం నొప్పి. నాకు కూడా బ్యాక్ పెయిన్ కొంచెం ఉందండి. నాకు మెయిన్ కావాల్సింది స్లీప్ అనమాట. డాలీ నాకు వెనకాల నుండి మసాజ్ ఇస్తుంది. సో ఒక 1 hour నాప్ వేసేసి మళ్ళీ సెలబ్రేషన్స్. అమ్మ చాలు, ఎక్కువ నువ్వు ఇయ్యద్దు. ఇంకా మేము ఒక 1/2 hour నాప్ తీసుకొని మళ్ళీ ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయాము. అత్తయ్య మామయ్య వచ్చారు కదా. సో అత్తది బర్త్డే, హ్యాపీ బర్త్డే అత్త. సో బాగా జరిగింది, చాలా సింపుల్గా. సో బేసిక్గా ఆ రోజు కొంచెం హడావిడి ఎక్కువ ఉంది కాబట్టి బయటికి ఎక్కడికి ఇంకా మేము వెళ్ళలేకపోయినాము. అండ్ దాంతోపాటుగా అజిత్కి దర్శన్కి కాళ్ళు బాగా లాగుతున్నాయి, ఫుల్ బాడీ పెయిన్స్ అంట. పాపం దర్శన్కి అయితే రెడ్గా అయిపోయింది మొత్తము. సో ఇంకా 1/2 hour పడుకుందాం అనుకున్నారు, కానీ కేక్ కటింగ్ మనము ఒక 1/2 hour ఎర్లీగా పెట్టుకున్నాం. బికాజ్ అత్త వాళ్ళు ఇక్కడ నుండి మళ్ళీ ఇంటికి
ఇంటికి వెళ్ళాలంటే ఒక 40 minutes పడుతుంది. సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నారు కాబట్టి కొంచెం నైట్ డ్రైవింగ్ ఎందుకు, త్వరగా రీచ్ అయిపోతే బెటర్ కదా అని చెప్పేసి. అండ్ డాడీ అండ్ అత్త కజిన్ సిస్టర్ అయినప్పటికీ లిటరలీ ఓన్ సిస్టర్ లాగే చూసుకుంటారు. ఈవెన్ అత్తయ్య కూడా అలాగే ఫీల్ అవుతారనమాట, ఓన్ బ్రదర్ లాగా. సో శ్వేత అక్క వాళ్ళు ఉండింటే ఇంకా బాగుండేది. మిస్ అయ్యామన్నమాట, పెళ్ళికి ఎక్కువ మిస్ అయినాము. సో అక్క వాళ్ళు US నుండి అప్పుడు రాలేకపోయినారు కదా. సో అది ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారనమాట, జూహి మీ పెళ్ళికి రాలేకపోయినాము. సో అది బాగా ఫీల్ అవుతుంది, ఎస్పెషలీ శృతి బాగా ఫీల్ అవుతా ఉందంట. సో నెక్స్ట్ మన ఇంట్లో ఏది పెద్ద ఫంక్షన్ జరిగినా వాళ్ళు ఉండాలని చెప్పేసి ఐ రియలీ విష్ ఎ లాట్. అండ్ యా, యుఎస్లో ఉంటే ఇదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట, ఉండే వాళ్ళకే తెలుస్తుంది. ఒక సైడ్ పేరెంట్స్ని మిస్ అవుతూ ఉంటారు, ఇంకొక సైడ్ ఇండియాని మిస్ అవుతూ ఉంటారు. దే వాంట్ టు కమ్ బట్ ప్రతి చిన్నదానికైతే రాలేరు కదా. అండ్ నా పెళ్ళికి ఇట్స్ ఎ బిగ్ థింగ్ అనుకోండి, ఎందుకంటే మా ఇంట్లో చాలా ఇయర్స్ తర్వాత సో ఒక పెద్ద ఫంక్షన్ అంటే నాదే కాబట్టి ఫస్ట్. సో దానికి ఇంకా వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఐ రియలీ మిస్ దెమ్. మొన్ననే వచ్చి వెళ్ళారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ వస్తే విల్ గెట్ టు స్పెండ్ మోర్ టైమ్ అని నేను అనుకుంటున్నాను. ఈసారి ఎక్కువ కుదరలేదు, బికాజ్ నేను దర్శనం అక్కడ ఇక్కడ వెళ్ళేదే ఉండింది కాబట్టి. సో ఈసారి టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు, బట్ యా పర్లేదు. అండ్ నేను ఇంకొకటి చెప్పడం లాస్ట్ మంత్ చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. November 21st మనది ఛానల్ 4 years కంప్లీట్ అయిపోయింది. అది నాకు గుర్తుండింది అనమాట. కాకపోతే అప్పుడు వెకేషన్లో ఉన్నాం కదా, నేను దాన్ని స్పెసిఫిక్గా నోట్ చేయడానికి కుదరలేదు. సో 4 years నుండి వ్లాగ్స్ కాన్స్టెంట్గా పెడుతున్నాను. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వ్లాగ్స్ పెట్టాను అండ్ మీరు అట్లనే చూసారు, అంతే సపోర్ట్ చేశారు. యూ రియలీ ట్రీట్ మీ లైక్ ఏ ఫ్యామిలీ. దానికి ఐఎమ్ రియలీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి. నిజంగా ఒక పర్సన్ అన్ని ఇయర్స్ నుండి కాన్స్టెంట్గా వ్లాగింగ్ చేయడము, నేనైతే పర్సనల్గా షేర్ చేసేది ఓన్లీ 20% ఆఫ్ మై లైఫే, కానీ దాన్ని మీరు చాలా కనెక్ట్ అయ్యారు, చాలా పాజిటివ్ వేలో రెస్పాండ్ అవుతూ ఉంటారు. దానికి ఐఎమ్ సో హ్యాపీ. సో థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండి. మోస్ట్లీ ఇంత పాజిటివిటీ లేకపోతే నేను ఇన్ని ఇయర్స్ కంటిన్యూ చేసేదాన్ని కూడా కాదేమో ప్రాబబ్లీ. అండ్ ఐ రియలీ విష్ మన జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి. హోప్ఫుల్లీ నాకు ఓపిక ఉన్నన్ని రోజులు ఐ విల్ డెఫినెట్లీ do. So yeah, keep supporting and keep loving me and థ్యాంక్ఫుల్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి అందరికీ. సో యా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్లో లిటరలీ నాకు ఎక్కువ ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు అనమాట. ఫస్ట్ది నాకు పూజలు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది తెలీదు. సో పర్టికులర్గా ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ సగం తెలిసి తెలియకుండా మాట్లాడే కంటే సైలెంట్గా ఉండేదే బెటర్ అనుకుంటాను. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కంటే ఎవ్రీవన్. బాయ్ గైస్.